డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఏప్రిల్ 1, 2025. దేవుని నుండి ఒక సూచన. యోహాను 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. ఈనాటి దైవాంశము విశ్వాసముంచువాడే. యోహాను 3:35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. యోహాను 3:25 నుండి 33 వరకు చూద్దాం. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లా నేను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిల్వబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను 3:34. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు మనల దీవించి ఆయన కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవమును పొందుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ కుమారుని ద్వారా మాకిచ్చిన నిత్య జీవమును బట్టి నీకు మా వందనములు. నీ ఆత్మను అనుగ్రహించి విశ్వాసంలో మమ్మను బలపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.